నేనండి, నా పేరు రాజేశ్వరి అండి. ఇప్పుడు మనం చంద్రకళ టెర్రస్ గార్డెన్లో ఉన్నామండి. ఇవాళ వీడియో ఏంటంటేనండి, చిన్న హార్వెస్ట్ అండి. గుమ్మడికాయలు, పర్పుల్ కలర్ చిక్కుళ్ళు ఉన్నాయండి, అవి కోసుకుందాం. మరి మనం వెళ్దామండి చంద్రకళ టెర్రస్ గార్డెన్. ఇదిగోండి పర్పుల్ కలర్ చిక్కుళ్ళు, చూడండి ఎంత బాగా కాస్తాయో. ఏదోనండి, నేను ఇతను చూసి ఇన్స్పైర్ అయ్యాను. తుమ్మేటి రఘువత్తమరావు గారిని, పద్మ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నన్ను చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా నాకు సంతోషమేనండి. వారంలో 2 రోజులు ఆకుకూరలు తిన్నా, 2 రోజులు మామూలు కూరగాయలు తినచ్చండి. మన కొంచెమైనా కానీ మందులు లేని పంట కదండి, అది ఆరోగ్యమే కదండి, అది ఎందుకు సంతోషం అదండి. చూడండి ఇదండి సంగతి. ఇట్లా ఇదిగోండి వచ్చినాయండి కాయలు. తుమ్మేటి రఘువత్తం గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ టైం గుమ్మడికాయలు కూడా లాస్ట్ హార్వెస్ట్ అండి, అవి కూడా కోసుకుందాం. అవునా, మిద్దె తోటలో ఇంత కాఫీ కూరగాయలు పండించుకుంటాను, నాకు అసలు అప్పుడా తెలియదండి. అసలు ఇవి కాలేదండి, చూసారండి బలంగా కాసినాయండి. కొన్ని ఏమో సీడ్ ఫామ్ అవ్వలేదు ఇంకా, ఇది చేసేద్దాము. ఇవన్నీ కాయలు వచ్చాయి. 4 కుండీలు పెట్టుకున్నా చాలండి. వారంలో 2 రోజులు మనం ఆకుకూరలు తీసుకొచ్చి మన ఇంట్లో ఇదిగోండి ఈ సీడ్ ఫామ్ అయ్యండి, కోసుకుందాము. కూరగాయలు తీసుకొచ్చండి. వారాలు 4 రోజులు తిన్నా మందులు లేని పంట ఆరోగ్యమే కదండి. కాయలు బాగా వచ్చాయండి. చిన్న కుండీల్లో మనం పెంచుకుంటున్నాం కదండి. అది ఇక్కడ అయిపోయిందండి. ఇంకో చెట్టు ఉంది అక్కడ, ఇంకా ఈ సీడ్ ఫామ్ అవ్వలేదండి. ఇవి ఉంచేసేద్దాము. ఉంచేసేద్దామండి. వేరే చెట్టు ఉన్నాయండి, 2 కాయలు అవి కోసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు చిన్న చెట్టు తలకాయలు కాస్తుందండి, మొన్న కోసాను. ఇన్ని కాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చాయండి చిక్కుళ్ళు అయితే. ఇంకా టమాటా చూసారా కింద పడింది. ఇదిగోండి ఇన్ని చిక్కుళ్ళు వచ్చాయి, కాయలు. టమాటా మొగ్గలు వచ్చినాయండి, పూత వచ్చింది. చూసారండి. ఇదిగోండి పక్కన మళ్ళీ మిర్చి చెట్టు ఉంది, పక్కన మెంతులు వేసానండి. అన్ని మొలకలు వచ్చినాయి బాగానే, అన్ని మొలకలు వచ్చినాయండి, బాగానే వచ్చింది. ఇదిగోండి చూసారండి, మున్నంగి పైన పెడితే బాగా ఆకులు వచ్చింది. తెలియదండి అసలు, అలా పెట్టచ్చని తెలియదు. ప్రయోగం లాగా చేశాను, బాగా వచ్చింది. అది సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది. చాలా బాగా పంట వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది, 2 నెలలు అంటారు. మరి చూద్దామండి ఎప్పుడుతో వస్తుందో హార్వెస్టింగ్కి. ఇదిగోండి చామాకులు చూసారా, అందులోనే చిక్కుడు చెట్టు ఉంది, చిక్కుడు చెట్టు ఉంది, ఈ మిరప చెట్టు ఉంది, మిర్చి చెట్టు ఉందండి మళ్ళీ పక్కనే. ఇదిగోండి గుమ్మడికాయలు హార్వెస్ట్ చేద్దాం. అంతా ఎండిపోయింది. ఇదిగోండి గుమ్మడికాయలు హార్వెస్ట్ చేద్దాం. మరి ఇదే ఆఖరి పంట అండి, అయిపోయింది. ఇంకా చెట్టు అంత పైన కొంచెం కిందకి కాయ ఉంటే అడుగుకి మధ్యలోకి లాగానండి. ఇదిగోండి గుమ్మడికాయలు కోసుకుందాము. 6 కాయల దాకా వచ్చాయండి. కలర్ చూసారండి ఎంత బాగుందో. ఇవి కూడా కోసేద్దామండి. పెద్దంటే వచ్చిందండి గుమ్మడికాయ కంచలాండి, చూసారా. అదిగోండి మళ్ళీ ఆఖరి ఖాత అనుకుంటున్నానండి. మళ్ళీ అడుగు నుంచి వస్తుందండి ఖాత, మళ్ళీ చూడాలి, మళ్ళీ వస్తాయేమో. మళ్ళీ వస్తాయేమో చూద్దామండి. ఇంకా 2 కాయలు ఉన్నాయండి, చూద్దాం. ఇదిగోండి చూసారండి కలర్ ఎంత బాగా వచ్చాయో. కట్ అయ్యింది. ఇదిగోండి
ఇదిగోండి చూసారు, ఇంకొక కాయ ఉందండి, కొద్దాము. అది చూసారండి, 6 కాయలు దాకా వచ్చాయి. అదిగోండి ఇప్పుడు చుక్కకూర విత్తనాలు నాటుకున్నామండి. ఇట్లా కొంచెం అట్లా వేలుతో అట్లా ఇచ్చేసి ఒక్కొక్క గింజ వేసేసేయడమే అండి సీడు. తెచ్చుకున్నామండి. అదిగోండి ఒక్కొక్క దానిలో అట్లా వేసి మొత్తం ఇట్లా కప్పేయడమేనండి, పైన మట్టి కప్పేసేయడం. ఇదంతా లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్తేనండి, అంతా మట్టి లేదండి అసలు. ఊరినే పైన ఒక గుప్పిడ మట్టి ఉంటుందేమో అంతే, గుప్పిడ మట్టి ఉంటుందేమో అంతే. ఇదిగోండి నేను నీళ్ళ పెట్టేసి అనుకున్నాను, అప్పుడు కూడా రాలేదండి. ఏదైనా మనం చేస్తుంటేనే తెలుస్తుందండి. అదిగోండి ఇట్లా నాటేసుకోవడమేనండి. పైన ఊరిని అక్కడ వస్తే చాలు, గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదు. అంతా కిచెన్ వేసి లీఫ్ కంపోస్ట్ కదండి, మట్టి చాలా గుల్లగా ఉంది. అది ఎన్ని రోజులు జరిగినట్టు ఇద్దరు చూద్దాము. నీళ్ళలో పెడితే వస్తాయి అనుకొని నీళ్ళలో పెడితే ఒక్క సీడ్ కూడా రాలేదండి, జర్మినేట్ అవ్వలేదు. అక్కడ ఈ ఎండలో ఉన్న దాంట్లో ఒక సీడ్ వేస్తే అది జర్మినేట్ అయిందండి తొందరగా. అది జర్మినేట్ అయిందండి. ఇదండి ఇంకో రెండో వరుస కూడా అట్లా అని వేసేద్దామండి, నాటేద్దాం. పైన అలా అంటే చాలండి. చాలు, అయిపోయింది. అంతేనండి. చూసారండి, ఇదిగోండి పక్కన దానిమ్మ మొక్క చూసారండి ఎంత బాగా గ్రోత్ వచ్చిందో. చిన్న కుండీలో పాలకూర, గోంగూర, ఆకుకూరలో పెట్టుకున్నాం చాలండి. ఇదిగోండి ఆరవేస్తుంది చిక్కుడుకాయలు, గుమ్మడికాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.